రెవెన్యూ శాఖలోని త్వరలో కొత్తగా 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషను ఈ యొక్క వివరాల గురించి ఈ యొక్క వీడియోలో చూస్తాం. మరే రెవెన్యూ శాఖలోని త్వరలో 5,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు పంపియడం జరుగుతుంది. మరియు దీనికి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఈ మేరకు ప్రభుత్వము ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఈ యొక్క త్వరలో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు వేయాలనేటువంటి అంశాన్ని గురించి వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తుగా ప్రారంభించింది. సో రెవెన్యూ శాఖలోని ఉద్యోగాలు కల్పించే సూత్రప్రాయంగా నిర్ణయించింది. జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ అనేటువంటి ఈ విభాగాల్లోని ఈ యొక్క ఖాళీలు నింపేటువంటి ప్రయత్నం అనేది చేస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి మరి ఈ పోస్టుల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటాయి. విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు. అంటే 2 రకాల పేర్లు కూడా, అంటే 2 రకాల కేటగిరీలో కూడా ఇవ్వడానికి అవకాశం చూస్తా ఉంది. మొత్తము 10,054 రెవెన్యూ, అంటే 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ నియమించాలని భావిస్తా ఉంది. సుమారుగా 10,000, అంటే ఇక్కడ 10,000 రెవెన్యూ అధికారులు డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేసేటువంటి ప్లాన్ కూడా నియమిస్తా ఉంది. కానీ 5,000 మందికి పైగా కొత్త ఉద్యోగాలు రానటువంటి సమాచారం. ఎందుకంటే పాత వాళ్ళకు కూడా వారికి అవకాశం ఇచ్చి మరి 5,000 మందికి కొత్త వాళ్ళకు రిక్రూట్‌మెంట్ ద్వారా నిర్ణయించడానికి నిర్ణయం చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకో సగం పోస్టులు ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని నిర్ణయిస్తా ఉంది. అంటే 5,000 ఉద్యోగాలనేది 10,000 అయితే 10,000 అనుకుంటే, ఆ 10,000 ఉద్యోగాలలో 10,000 ఉద్యోగాలు 5,000 కొత్తగా నియమించేటువంటి అవకాశం ఉంది. మరొక 5,000 ఉద్యోగాలనేది ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్నారో వాళ్ళకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులు కల్పించడంతో పాటు గత ప్రభుత్వము హయాంలో గ్రామ స్థాయిలో ఇచ్చినటువంటి రెవెన్యూ వ్యవస్థను తిరిగి గాడిపెట్టేటువంటి అవకాశం అనేది ఆ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మనకు మాక్సిమం ఇది రెవెన్యూ శాఖలో త్వరలో కొత్తగా 5,000 ఉద్యోగాలు రావడానికి సో తప్పకుండా అవకాశం ఉంది. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అంటే రాబోయే నోటిఫికేషన్‌లో భాగంగా మనం దీన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. ఇది త్వరలోనే రెవెన్యూ శాఖలో 5,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ అనేది రాబోతా ఉంది. ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్. థాంక్ యూ టు ఆల్.